నా పేరు అంజా నాయక్, సర్నూర్ పిఎస్ హెడ్ కానిస్టేబుల్. అయితే ఈ డ్రోన్ టెక్నాలజీ ఒక గత 20 సంవత్సరాల క్రితం పెద్దగా వాడుకలో లేదన్నమాట. అప్పట్లో నేను నాగార్జున సాగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా చేస్తాను. అప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఆ ఈ ఫ్లైట్ వాలడానికి అది రన్వే ఉంది. ఆ రన్వే దగ్గర ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి ఈ డ్రోన్ ఎగిరేస్తా ఉంటారు. చిన్న విమానం ఒకటి పెద్ద మేమంతా విమానం అనుకున్నాం దాన్ని. అది మేడం చెప్పిన తర్వాత తెలిసింది అది అది డ్రోన్ అని. అది కూడా రెక్కల్లో అంటి పెట్టుకొని ఉంటుంది. అయితే ఆ ఇజ్రాయెల్ వాళ్ళు ఎంతసేపు కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు. ఏంటైనా ఎక్కువ పొడి చేసుకుంటారు, స్ట్రాంగ్ కాఫీ తాగు. మేము మామూలుగా పొడి చేసుకుని తాగు, వీళ్ళు అంతగానం వేసుకుంటారు అని మేము పరిశాన్ అయ్యేది. అయితే వాళ్ళకి అది అలవాటు అంట. వాళ్ళ దగ్గర మేము కూడా టిఫిన్ తో పాటు టిఫిన్ అంతే చేసాం. ఇప్పుడు ఆ డ్రోన్ టెక్నాలజీ 20 ఏళ్ల కింద పెద్ద ప్రాచుర్యంలో లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళు ఆ ఇజ్రాయెల్ చుట్టుపక్కల అన్ని ముస్లిం దేశాలు వాళ్ళ మీద అటాక్ చేసినా గానీ వాళ్ళు మాత్రం సేవ్ అయిపోతున్నారు. అంటే కారణం డ్రోన్ టెక్నాలజీ. అందరికంటే ముందు ప్రపంచంలో వాళ్ళే తీసుకొచ్చారు. కాబట్టి ఆ విషయం మీ అందరితో చెప్దామని నా కోరిక. థ్యాంక్ యూ.